ఏమిటది? గుడుంబ మూవీస్ వారి గుడి వెనక నా సాంగ్. హాయ్ సంజన. హాయ్. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నా. అంతా బాగానే ఉందండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదండి. ఎవరి ఫిగర్ కత్తిలో ఉంది? సో ఈ ఆపర్చునిటీస్ రాకపోవడానికి కూడా రీజన్స్ ఏంటి అంటే? ఇంకేముంది, మీకు తెలిసిందే కానండి ఏం జరుగుతుందో ఇండస్ట్రీలో. మళ్ళీ అడిగితే ఏంటని వస్తావా? నేను ఫస్ట్ మెల్ట్ అవ్వను, బెండ్ అవ్వను. మనమేమైనా ఐస్ క్రీమ్ అండి మెల్ట్ అవ్వడానికి? స్ట్రాంగ్ ఉక్కు మనిషి ఇక్కడ. సో వాళ్ళు అడిగింది నువ్వు ఇవ్వట్లేదు అంతే. ఇవ్వను, అది ఆడికి తెలుసు. మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. అక్కడికి వచ్చాక ఏం జరుగుతుందో తెలుసు కదండి. ఎందుకు వస్తాను, మేము రామట్లే ఉంటాం. ఫస్ట్ నన్ను ఆడిషన్ పిలిచారు అనుకో, ఆ బ్లూటూత్ సమ్మెన్ లోపలికి రమ్మరు. దేనికి భయ్యా? బ్రేక్ ఇవ్వడానిక అమ్మాయికి? అంతే కదా. చూస్తారు, స్క్రీన్ టెస్ట్ చేస్తారు. బాగున్నారండి, ఈ కేటగిరీ సూట్ అవుతారన్నారు అనుకో. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంటుంది. తర్వాత ఏం జరుగుతున్నది మీరు వినండి. బల్లే కరెక్ట్ టైంకి వచ్చావే. పేమెంట్ అడుగుతారు. నేను ఎప్పుడు పేమెంట్ గురించి ఎక్స్పెక్ట్ చేయను. ఓ అవునా, ఓ గ్రేట్ యార్. ఇది కమిట్మెంట్ అంటే ఇది ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఛాన్స్ మనకి. అది నా సబ్జెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్, అంతే. అది చూసుకుంటాను నేను. మీదెంత విశాల హృదయం అండి. చాలా విశాలమైందండి. అందుకే అండి ఆఫర్ కోసం వెయిట్ చేస్తాం ఇంకా. మీకు ఒక 2 days లో కాల్ వస్తుంది అంటారు. 2 days తర్వాత కాల్ రాదు ఇంకా. ఇది రియలైజేషన్ అంటే. అది తెలిసిన విషయమే కదా. వస్తుంది అంటే రాదంటే వస్తుంది. రాదు కాల్, అర్థమైపోద్ది. ఓకే 2 days తర్వాత రాలేదంటే హీ ఎక్స్పెక్టెడ్ సంథింగ్. వాడికి తెలుసు మనం ఇవ్వము. ఇప్పుడు జరుగుతుంది అదే భయ. ఇండస్ట్రీలో చాలా వరకు జరుగుతుంది కమిట్మెంట్. ఇక్కడ చాలా చూస్తున్నాం కదా న్యూస్ అంతా. ఇది కల్చులకే కల్చురా బాబు. ఇవి కాకుండా ఈ కాస్టింగ్ హౌస్లు కూడా ఉన్నట్టున్నాయి కదా మొత్తం. ఉంటది ఎందుకున్నా అండి, సినిమా ఇండస్ట్రీ తర్వాత ఉండకపోతే బాగుండదు కదండి. లైఫ్ లో అంటే నేను అందంగా లేనా? నీకే సూపర్ ఫిగర్ బే. అందంగా ఎందుకు లేదండి, అందంగా ఉన్నారు కాబట్టి అండి కమిట్మెంట్ అడిగింది ఇక్కడ. ఉన్నా కదా. ఓకే, అప్పుడు అడుగుతారు కదా ఎవరో ఒకళ్ళు. అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు? అయ్యో దేవుడా, ఎంత కష్టం వచ్చిందా. ఈ కష్టం పగవాడు కూడా రావద్దు భయ్యా. చా నాకు ఎన్ని జరుగుంటాయి అట్లాంటి ఎక్స్పీరియన్సెస్? మొత్తం తక్కువే జరిగాయి. ఏమో నాకు అలా అనిపించడం లేదే. మాకు కూడా అనిపించట్లే భయ్యా, కానీ ఇది నిజం, నమ్మాలి, వాస్తవం. పక్కన వాళ్ళ లైఫ్ తో కంపేర్ చేస్తే మన నోటికి భయపడి తక్కువే జరిగాయి. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎంత తగ్గించుకునే లేండి. ఈ వీడియో తింటావు సమాప్తం. థ్యాంక్ యూ. జై హింద్.